కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గెలిచిన ఎంపీలు, పార్టీ పరంగా ఉన్న ముఖ్య నేతలు, టీడీపీ కోటాలో వచ్చే మంత్రులు వెర్సి సీమాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యత తప్పనిసరిగా కనిపిస్తోంది. బీజేపీ తరపున సీమాంధ్రలో విశాఖపట్నం, నర్సాపురం స్థానాల నుంచి ఖమ్మంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు ఎంపీలుగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో వెంకయ్యకు మంత్రి పదవి ఖాయమే. అయితే ఏది ఇస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు, అటు కర్ణాటకకు ప్రాధాన్యం అన్నట్లుగా రైల్వే శాఖను వెంకయ్యకు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అలాగే సీమాంధ్ర నుంచి ఎంపీలైన కంబంపాటి, గోకరాజు గంగరాజులలో ఒకరికి సహాయ మంత్రి పదవులు దక్కవచ్చని అంటున్నారు. అలాగే టీడీపీ కోటాలో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కేబినెట్ మంత్రి పదవి, అలాగే కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి సహాయ మంత్రి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు.